అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం 124 కీర్తన 8. భూమి ఆకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును. ఆమెన్. భూమి ఆకాశాలు చేసినటువంటి సర్వ సృష్టికర్త అయిన మన దేవుడు మాత్రమే మనకి సహాయం చేసే దేవుడు అంటూ ఉన్నాడు. పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను మన దేవుడు లాంటి దేవుడు లేడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనపై ఆధారపడి మనకు సహాయము చేసేటటువంటి దిక్కు ఏదైనా ఉన్నది అంటే పరలోకమే అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం నుండి మన తండ్రి అయిన దేవుడు మనకు నిత్యము కూడా సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక దావీదైతే అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి లభించును, కానీ యెహోవా వలననే నాకు సహాయం లభించును అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరిపైన ఆధారపడని అవసరం లేదు. కానీ భూమి ఆకాశమును చేసిన సర్వ సృష్టికర్త నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన సహాయం అనుగ్రహిస్తాడు. మరి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నైనా. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే స్తోత్రాలు నైనా. సర్వమును చేసిన తండ్రి, నీకే వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నాయన మరి నాకు సహాయం ఎక్కడి నుంచి లభించినా అని ప్రవ్వా అయ్యా నీ తట్టు చూస్తూ ఉన్నారో వారందరికీ నీ సహాయం అనుగ్రహించమని నాయన. ప్రతి బిడ్డకు నీవే నీ కృపాహస్తమును తోడుగా ఉంచి నడిపించమని ప్రవ్వా అయ్యా. ఏ అక్కరలో ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రతి బిడ్డకు నీ సహాయం అందించమని నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని ప్రవ్వా. ఈరోజు నాయన ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడయుండమని నాయన. జరుగుతున్న ప్రతి కార్యంలో కూడా నువ్వు ముందుండి నడిపించమని ప్రవ్వా. ఎంతమంది జన్మదినం జరుపుకుంటున్నారో బిడ్డలందరినీ దీవించండి. వారికి ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంకను అనేకమైనటువంటి నాయన అయ్యా జన్మదినాలు జరుపుకునే భాగ్యమును వారికి దయచేయండి. వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా దీవించండి అయ్యా. అయ్యా భార్య భర్తలుగా నాయన కలిసిమెలిసి అన్ని విషయాల్లో ముందుకు సాగునట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.